హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు దీపక్ అండి. తను నా వైఫ్ అరుణ. మేమిద్దరం కూడా హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాము, తెలంగాణ స్టేట్ నుంచి. చాలా సంతోషంగా ఉంది మాకు మీ అందరితో మాట్లాడడానికి, మా అనుభవాలు పంచుకోవడానికి. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి నేను విజయనగరంలో పుట్టాను, హైదరాబాద్లో పెరిగాను. అండ్ మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మా నాన్నగారు వచ్చేసి రైల్వేస్లో పనిచేసేవారు, సీనియర్ టెక్నీషియన్గా లలగొడ వర్క్షాప్లోని. మా మదర్ వచ్చేసి హౌస్ వైఫ్. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, తను కూడా ఇదే బిజినెస్లో ఉన్నాడు. మేమిద్దరం కూడా చాలా సక్సెస్ఫుల్గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము. నా ఎడ్యుకేషన్ వచ్చేసరికి నేను 10th క్లాస్ వరకు కూడా చాలా సక్సెస్ఫుల్ కెరీర్ ఉండాలి. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వడం వల్ల ఎక్కువ అఫోర్డబిలిటీ లేక చిన్న స్కూల్స్లో చదివాము మేమంతా కూడా. బట్ తర్వాత ఫోకస్ అంతా కూడా మాకు సినిమాల వైపు వెళ్ళింది. ఎందుకంటే మా నాన్నగారు నాగేశ్వరరావు, నాగార్జున అభిమాని కాబట్టి వాళ్ళ సినిమాలు చూడడము, వాళ్ళ సినిమాలతో పాటు మేము పెరగడము ఇదంతా కూడా జరిగింది. ఒక 20-25 ఏళ్ళ దాకా నడిచింది ఇది. 10th అయిపోయిన తర్వాత నేను ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు మ్యాథ్స్ గ్రూప్ తీసుకున్నాను, ఎంపీసీ. ఇంజనీర్ అవ్వాలనేది నా ఉద్దేశం అప్పట్లోని. బట్ అవ్వలేకపోయిన తర్వాత దాని వెనుక ఒక కారణం ఉందని నాకు ఇప్పుడు అర్థమైంది. సో ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడే రైల్వే కాలేజ్లో చదువుతున్నప్పుడు నేను షార్ట్ హ్యాండ్ కూడా నేర్చుకున్నాను. అప్పట్లో అనుకునేవాళ్ళు అనమాట, షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటే జాబ్ గ్యారంటీగా వస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడంతా అవుట్డేట్ అయిపోయింది, కానీ అది ఒక 25-30 ఏళ్ల క్రితం చాలా వాల్యూ ఉన్న కోర్స్ అప్పుడు షార్ట్ హ్యాండ్. సో జనరల్గా షార్ట్ హ్యాండ్ ఎవరైనా మొదలుపెట్టి తొందరగా కంప్లీట్ చేయలేక దాన్ని వదిలేస్తారనమాట. నేను కూడా అలా ఒక 5-6 సార్లు మొదలుపెట్టి ఆపేయడం. బట్ లాస్ట్కి డిగ్రీ అవుతున్నప్పుడు మాత్రం మొదలుపెట్టి ఇంకేసారి ఎలాగైనా కంప్లీట్ చేయాలి అనుకుని అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను అనమాట. అయితే అదే సినిమా పిచ్చి కూడా అలానే పెరుగుతూ వచ్చింది, ఎక్కడ ఆగలేదు. సినిమాలే, చదువులే. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను ఇంజనీరింగ్ తీసుకుందాం అనుకునే టైంలోని మా ఫాదర్ నేను అప్రోచ్ అయ్యి అడిగాను అనమాట. నేను చేయాలనుకుంటున్నానంటే మన దగ్గర అంత శక్తి లేదు, చేయలేము మనము, డిగ్రీ చేయు, ఉన్న దాంట్లో ఏదో చేసుకుందామని అంటే, ఇంకా అప్పుడు నా డ్రీమ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ కాక నేను ఏం చేశానంటే ఇంటర్మీడియట్ అయిపోగానే బీఎస్సీ జాయిన్ అయ్యాను అనమాట. నేను వెస్ట్రీ కాలేజ్ సికింద్రాబాద్లోని. సో ఇది చేస్తున్నప్పుడే 2-3 ఇయర్స్లోనే షార్ట్ హ్యాండ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మా అప్పులు కూడా పెరుగుతూ ఉంది. ఒక 3-4 lakhs మా ఫాదర్ అప్పు తీసుకున్నారు వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి. అది తీర్చలేక దానికి చక్రవడ్డీ యాడ్ అయ్యి అది ఒక 8-10 lakhs అయిపోయింది నా డిగ్రీ అయ్యే టైంకి. సో డిగ్రీ అయిపోగానే నేను ఇంకా ఇమీడియట్గా జాబ్లోకి వెళ్ళాల్సి వచ్చింది. వేరే దారి లేక జాబ్లోకి వెళ్ళాల్సి వచ్చింది. 1996లో నా మొదటి జాబ్ని నేను స్టార్ట్ చేశాను. ఒక 1000 రూపాయల జీతానికి మొదలుపెట్టాను నేను. అయితే ఏమైందంటే ఒక లేడీ బాస్ దగ్గర వర్క్ చేయడం వల్ల మొదటి నెల రోజుల్లోపు నేను బయటకు వచ్చేసాను. జీతం తీసుకోకుండానే బయటకు రావాల్సి వచ్చింది. నేను మాట్లాడుతుంది 95-96లో జరిగిన విషయం గురించి. సో అలా బయటకు వచ్చేసి జాబ్ లేకపోవడంతో ఒక 3-4 months ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. ఈలోగా నేను రకరకాల పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ చూసి మళ్ళీ ఏదైనా జాబ్ ట్రై చేద్దాం అనుకుంటున్నప్పుడు ఒకరోజు ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూసి ఒక 5-star హోటల్లో రిక్వైర్మెంట్ ఉంది అంటే నేను వెళ్ళి అప్లై చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ రిక్రూట్మెంట్ అయిపోయి ఆఫర్ లెటర్ ఇచ్చే టైంలో మాత్రం జాబ్ ఇవ్వలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఒక అమ్మాయి కావాలంట, నేనేమో అబ్బాయిని అయిపోవడం వల్ల నాకు ఆ ఉద్యోగం రాలేదు. సో అలా మళ్ళీ ఆ జాబ్ పోయేసరికి ఇంకా అప్పులు పెరిగిపోవడము, ఆదాయం లేకపోవడము, ఆల్మోస్ట్ రోడ్డు మీదకి వచ్చినంత పరిస్థితి అయిపోయిందన్నమాట. సో అప్పుడు ఒక 2-3 months గ్యాప్ వచ్చిన తర్వాత అదే స్టార్ హోటల్లో ట్రైనింగ్ మేనేజర్ మళ్ళీ నన్ను పిలిపించి, నాకు ఒక సెక్రటరీ అవసరం ఉంది, ఫుల్ టైం కావాలి, నీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అని డబుల్ శాలరీ ఇచ్చి 2000 రూపాయల శాలరీకి నన్ను జాయిన్ చేశారనమాట. సో అలా నేను ఒక షెరటన్ హోటల్లోని జాయిన్ అయ్యి పొద్దున రాత్రి అనే తేడా లేకుండా పొద్దున 6:30-7 గంటలకు బయలుదేరి వెళ్తే రాత్రి 10-11 ఒక్కొక్కసారి 12 దాకా వర్క్ చేసేవాళ్ళం అనమాట. రోజుకి 12 నుంచి 15 గంటలు పనిచేశాను 2000 రూపాయల ఆదాయం కోసం. ఆ కంపెనీలో ఇంకా బయటకు వేరే ఏదైనా ప్రయత్నం చేద్దాము అనుకుంటున్నప్పుడు నాతో పాటు ఇంకొక అమ్మాయి సునీత అనే అమ్మాయి కూడా వేరే కంపెనీలో ట్రై చేస్తుంటే ఒక ఫార్మా కంపెనీకి ఇద్దరం అప్లై చేస్తాము. రెడ్డి ల్యాబొరేటరీస్ అనే ఒక ఫార్మా కంపెనీకి ఇద్దరం అప్లై చేస్తాము. అప్లై చేస్తే ఇద్దరికి కూడా జాబ్ వచ్చింది. తనకేమో సేల్స్లో వచ్చింది, నాకేమో హెచ్ఆర్లో వచ్చింది. ఈలోగా మేమిద్దరం జాయిన్ అవుదాం అనుకునే టైంకి ఆమెకి ఇంకా వేరే కంపెనీలో ఇంకా ఎక్కువ ప్యాకేజ్ రాసేసరికి ఆమె జాయిన్ అవ్వకపోతే నాకు కూడా వాళ్ళు ఉద్యోగం ఇవ్వలేదన్నమాట. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే నేను ఆ అమ్మాయి వెనక పడుతున్నాను, ఇంకా పర్మనెంట్గా ఉండనేమో అనుకుని నాకు కూడా ఉద్యోగం ఇవ్వలేదు రెడ్డి ల్యాబ్స్లో. ఎప్పుడైతే నేను ఆ అమ్మాయి ట్రై చేసామో రెడ్డి ల్యాబ్స్లో ఉద్యోగం కోసము, ఆమెకి వేరే ఉద్యోగం వచ్చేసరికి నాకు కూడా గ్యాప్ వస్తే
మళ్ళీ ఆ మేనేజర్ నన్ను ఒక నెల 2 నెలలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో సెక్రటరీగా తీసుకున్నారన్నమాట. సో అప్పుడు ఒక 3,000 రూపాయల ఆదాయానికి నేను స్టార్ట్ చేశాను. నా ఉద్యోగం ఏంటంటే ఎవరికైనా ఉద్యోగం ఇవ్వడము లేదా ఉద్యోగం నుంచి తీసేయడం, ఇదే నా ఉద్యోగం అనమాట. రిక్రూట్మెంట్ చూసుకుంటూ ఉండేవాడిని అనమాట నేను. సో అలా జరుగుతుంటే నాకు అనిపించింది మొత్తం ఇండియా మొత్తంలోని ఒక 20-30 మందిని ఒక 27 నుంచి పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా జాబ్ నుంచి తీసేయడం జరిగింది. నాకు అప్పుడు సెక్యూర్డ్గా అనిపించలేదన్నమాట. 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళనే 20 ఏళ్ల తర్వాత తీసేస్తే రేపొద్దున నా పరిస్థితి ఏమవుతుంది, నా అప్పులు ఎలా తీరుస్తాము, ఈ భయం ఎప్పుడైతే వచ్చిందో లైఫ్లో ఇంకేదైనా చేయాలి, భగవంతుడా నాకు అవకాశం చూపించు, ఏదైనా ఉంటే లైఫ్లో సెట్ అయ్యేలాగా అవకాశం ఉండే చూపించు అన్నప్పుడు ఆ తర్వాత ఒక నెల రోజుల తర్వాత నాకు ఈ యాంబే ఆపర్చునిటీ నా జీవితంలోకి వచ్చిందనమాట. ఒకరోజు నేను మా బాబాయ్ సినిమాకి వెళ్ళి వస్తూ ఉంటే ఆ రోజు టికెట్ దొరక వెనక్కి ఇంటికి వచ్చేస్తుంటే ఒక రైల్వే స్టేషన్ దగ్గర మా స్పాన్సర్ మాకు ఆపి మీకు నెలకు ఒక 50,000 రూపాయలు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలా, ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు అనమాట. అప్పుడు నేను అన్నాను, సార్ అది ఏదైనా పర్లేదు, నేను ఎంత కష్టమైనా చేస్తాను, నాకు నేర్పించండి అంటే రేపు రండి అని చెప్పి మాకు ఆయన అడ్రస్ అది ఇచ్చి వెళ్ళిపోయారు. మా బాబాయ్ దాని గురించి మర్చిపోయారు, బట్ నా మైండ్లో మాత్రం అదే తిరుగుతూ ఉంది. అంటే నెలకి 50,000 రూపాయలు సంపాదించాలి, ఎలాగైనా తొందరగా ఈ అప్పులు తీర్చేయాలి అనే గోల్తో నేను అలా రోజు వెతుకుతూ ఉన్నాను అనమాట. అయితే ఒక రోజున నేను మా బాబాయ్కి చెప్పకుండా నేనే వెళ్ళి మా స్పాన్సర్ ఇంటికి వెళ్ళి ఒక 5 ఫ్లోర్లు ఎక్కించారు. ఆయన లైట్ కూడా లేకపోతే లాంటిని పెట్టి నాకు ప్లాన్ చూపించారనమాట. ఆయన ఏం ప్లాన్ చూపించారో నాకు ఇప్పటికీ గుర్తులేదు, కానీ ఒక పెద్ద సర్కిల్ గీసి అందులో ఒక 50,000 రూపాయలు రాసి నీకు ఇది కావాలి అనుకుంటే కనుక ఈ బిజినెస్ స్టార్ట్ చేయి అని చెప్పేసి ఒక 4,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి వెళ్ళిపోయారనమాట. సో నాకు అప్పట్లో అప్పులు ఎక్కువ ఉండడం వల్ల ఆ 4,000 రూపాయలు అరేంజ్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పట్టింది. వాళ్ళని వీళ్ళని అడిగినా ఎవరు డబ్బు ఇవ్వకపోయేసరికి ఒక సంవత్సరం తర్వాత మా ఫాదరే తన పిఎఫ్ అమౌంట్ అప్లై చేసి ఆ డబ్బు ఇస్తే ఆ డబ్బు తీసుకుని నేను మా స్పాన్సర్ ఇంటికి వెళ్ళాను అనమాట. డీడీ తీసుకుని మా స్పాన్సర్ ఇంటికి వెళ్ళాను అనమాట. వెళ్ళి వాళ్ళ ఇంటి బయట కూర్చునేవాడిని. స్వాతి ముత్యంలో కమల్ హాసన్ ఎలా ఫాలోఅప్ చేసేవాడో నేను ఎలా ఫాలోఅప్ చేసేవాడనమాట. వాళ్ళ వైఫ్ కూడా అడిగేది, ఏంటి బాబు ఎందుకు రోజు ఇలా కోసం వస్తున్నా అంటే, మేడం నాకు ఒక సంవత్సరం క్రితం ఒక వ్యాపారం చూపించారు, అది నేను చేయాలనుకుంటున్నాను, దానికి కావాల్సిన స్టార్టప్ కాస్ట్ 4,000 రూపాయలు అరేంజ్ చేసి తీసుకొచ్చాను అంటే వెయిట్ చేయమని చెప్పేసి ఆ రోజు రాత్రి మా స్పాన్సర్ వచ్చి నన్ను కలవడం జరిగింది. బాబు నువ్వు ఎవరు నన్ను అడిగాను. ఆయన మర్చిపోయాడు ఒక సంవత్సరం అయ్యేసరికి నన్ను. కానీ నేను అన్నాను, ఒక సంవత్సరం క్రితం మీరు నాకు ఇదే అరుగు మీద ప్లాన్ చూపించారు కదా, నేను అదే వ్యక్తిని, నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు సంవత్సరం పట్టింది డబ్బు అరేంజ్ చేయడానికి, బట్ అరేంజ్ చేసి తీసుకొచ్చాను సార్, ఇప్పుడు స్టార్ట్ చేయండి అనగానే ఆయన చాలా సంతోషపడిపోయాడు. ఎందుకంటే తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయన జీవితంలో ఆయన ప్లాన్ చూపించింది నా ఒక్కడికే. ఒక సంవత్సరం తర్వాత నేనే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి జాయిన్ అవుతానని అడిగాను అనమాట. సో చాలా సంతోషంగా ఫీల్ అయ్యి ఆయన అప్లైన్ అమెరికాలో ఉన్న అతనికి కాల్ చేసి ఎలా స్టార్ట్ చేయించాలని ప్రొసీజర్ తెలుసుకుని నన్ను ఇంటికి వెళ్ళిపో, మళ్ళీ నేను పిలుస్తానని చెప్పేసి డబ్బు తీసుకున్నాను అనమాట. ఆయన చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఒక 20-25 రోజుల తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేసి నీ కిట్ వచ్చేసింది దీపక్, వచ్చి తీసుకో అన్నారు. అప్పట్లో నాకు ఒక సైకిల్ ఉండేదన్నమాట. సో ఆ సైకిల్ మీద నేను వెళ్ళి ఆయన కలిసి ఆయన కిట్ అది స్టార్టప్ చేసి ఫామ్స్ కంప్లీట్ చేసి వస్తూ సినిమా ప్రభావం బాగా ఉంది కదా, ఒక చిన్న డైలాగ్ వదిలాను అనమాట. ఏంటంటే, సార్ మీరు ఈ కిట్లోంచి ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నా ఫార్చ్యూన్ బిల్డ్ చేస్తాను, నా అదృష్టాన్ని నేను పరీక్షించుకుంటాను అని చెప్తాను. ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఒక 1-2 ఇయర్స్ తర్వాత నిజంగా నేను నా జాబ్ నుంచి ఫ్రీ అయిపోయాను ఆ బిజినెస్ కిట్లోంచి. ఆ కిట్ తీసుకొచ్చి మనం ఇంట్లో మంచం కింద పెట్టేసి వాడలేదన్నమాట, ప్రోడక్ట్స్ ఓపెన్ చేయక అలా ఉంచేసి రోజు అందరికీ వెళ్ళి ప్లాన్ చెప్పడం అనమాట. ఏంటి, ఒక సర్కిల్ గీయడము, 50,000 రాయడము, నీకు కావాలని అడగడము. వ్యాపారం వల్ల ఎవరు కూడా స్టార్ట్ కాలేదు. సో ఇలా జరుగుతూ ఉంటే కొన్ని రోజులు పోయిన తర్వాత నేను ఒక బస్లో వెళ్తూ ఉంటే ఇంకొక క్రాస్ లైన్ వచ్చి నాకు పలానా చోట మీటింగ్ జరుగుతుంది, నువ్వు వచ్చి అటెండ్ అవ్వు అని చెప్తే నేను ఒక పెద్ద ఫంక్షన్కి వెళ్ళాను అనమాట. ఆ ఫంక్షన్లో వెళ్ళాక అక్కడ మాట్లాడుతున్న స్పీకర్ నాకు డైమండ్ ఎలా అవ్వాలి, డైమండ్ అయితే ఎంత డబ్బు వస్తుంది, ఎలా ఫారిన్ ట్రిప్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఆయన చెప్తూ ఉంటే నాకు చాలా మోటివేట్ అయ్యాను. అప్పుడు ఇంకొక పెద్ద ఫంక్షన్ వస్తున్నది, ఆ ఫంక్షన్కి రండి అని చెప్పి ఆయన చెప్పారనమాట. సో దానికి డబ్బులు లేకపోతే నేను ఎవరి దగ్గర నుంచి అప్పు చేసి మరి నేను ఒక్కడనే వెళ్ళాను ఆ పెద్ద ఫంక్షన్కి, బాంబేకి వెళ్ళాను. ఆ ఫంక్షన్కి వెళ్ళాక నాకు ఒకటైతే అర్థమైంది ఏంటంటే, ఒక 10-15 వేల మంది ఎటువంటి పోలీసు బందోబస్తు లేకుండా ఒక అంబ్రెల్లాలో కూర్చుని మండు టెండలో కూర్చుని ఒక పెద్ద ఆయన చెప్తున్నది అందరూ వింటున్నారు అనమాట. వింటున్నప్పుడు నాకు ఒకటి అర్థమైందండి, ఇంతమందిని అయితే మనం పిచ్చోళ్ళని ఒకటేసారి చేయలేం కదా, నిజంగానే ఈ బిజినెస్లో ఏదో దమ్ము లేకపోతే ఇంతమంది ఎండలో ఎందుకు స్టేడియంలో కూర్చున్నారు, ఇది ఏదైనా అంతు చూడాలి అని ఒక నిర్ణయం తీసుకుని అప్పుడు నేను బ్యాక్ హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత కొన్ని టూల్స్ సహాయంతో నేను బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకున్నాను అనమాట. ఆ వచ్చేసిన తర్వాత మా ఆఫీస్లో ఒక 3-4 కొలీగ్స్ నేను స్పాన్సర్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నీడ్ ఉందని నాకు అర్థమైపోయింది.
సో అలా స్పాన్సర్ అయిన నేను అప్పటి నుంచి ఒక 8 నెలల లోపునే ఒక 10,000 PV చేయడం ఎలాగా అనేది నేర్చుకున్నాను. మంచి స్ట్రక్చర్తో ఫామ్ చేసి 10,000 రూపాయలు ఎప్పుడైతే 10,000 PV ఎప్పుడైతే చేయడం నేర్చుకున్నాను, నాకు అనిపించింది ఏంటంటే రోజుకి 10-12 గంటలు పని చేస్తుంటే ఇక్కడ 5-6 వేల రూపాయలు వస్తున్నాయి, ఇక్కడ తక్కువ టైం పని చేస్తే 40 నుంచి 50 వేల రూపాయలు వస్తున్నాయి. సో ఇది తెలివైన పని ఏంటి అంటే ఈ జాబ్ వదిలేసి దీన్ని ఫుల్ టైం చేయాలని. మిమ్మల్ని ఫుల్ టైం చేయమని నా ఉద్దేశం కాదు, కానీ అప్పుడున్న పరిస్థితుల్లో అది కరెక్ట్ నిర్ణయం. మేమైతే ఇప్పుడు మిమ్మల్ని ఒకటే రికమెండ్ చేస్తాము, ఉద్యోగం మానేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అందరి ఆదాయాలు పెరిగాయి కాబట్టి అది చేసుకుంటూనే పార్ట్ టైంలో కూడా మీరు కూడా బిజినెస్ బిల్డ్ చేయండి. నేను సిల్వర్ అయ్యాను దేవుడి దయ వల్ల. తర్వాత కన్సిస్టెంట్గా బిజినెస్ మెయింటైన్ చేస్తూ గోల్డ్ ప్రొడ్యూసర్, ప్లాటినము, ఫౌండర్ ప్లాటినం అవ్వడము, నాకు ఫారిన్ ట్రిప్స్ రావడము, అలా ఎమరల్డ్ అవ్వడం జరిగింది. ఫౌండర్ ఎమరల్డ్ అవుతున్నప్పుడు నా జీవితంలో అనుకోని కొన్ని చేదు అనుభవాలు జరిగి చాలా ఇబ్బందులు పడ్డాను అనమాట. అప్పుడు పడుతున్నప్పుడు ఇంకా నా చాప్టర్ అయిపోయింది అనుకున్నారు, ఇంకా వీడు అయిపోయాడు, ఇంకా ఈ బిజినెస్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు అనుకుంటున్న టైంలోని చాలా పట్టుదలతో నేను ఉండి మనం ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాం, మనం ఇంక ఇందులోంచి వెనక్కి వెళ్ళకూడదు అని అనుకుంటున్న టైంలోని నాకు ఒక అద్భుతమైన లేడీ పరిచయం అయింది నా టీంలోని. సో నీ ప్రాబ్లమ్స్ వెనక నేనున్నాను, నువ్వేం కంగారు పడకు, నీ వెనక నేను ధైర్యంగా ఉంటాను అని చెప్పి నన్ను వెన్ను తట్టి నన్ను పెళ్లి చేసుకుని ఫౌండర్ ఎమరల్డ్ అయిన తర్వాత నా లైఫ్లోకి వచ్చిన వ్యక్తి అరుణాదేవిపల్లి అండి. సో మీరు ఆవిడ ద్వారా వినాలని నేను కోరుకుంటున్నాను. ఆవిడ నా బిజినెస్లోకి ఎలా వచ్చింది, నా లైఫ్లోకి ఎలా వచ్చింది, ఏం మార్పులు జరిగాయి దీనివల్ల అని. సో హెల్ప్ మీ వెల్కమ్ అరుణాదేవిపల్లి. హలో ఫ్రెండ్స్, నా పేరు అరుణ. నేను హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను. హైదరాబాద్లోనే ఉస్మానియా యూనివర్సిటీలో MCA చదువుకున్న తర్వాత ఇన్ఫోసిస్ అనే ఒక సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్లో జాబ్ చేశాను. అయితే నేను MCA చదువుతూ ఉండగానే మా ఫ్యామిలీలో మా బ్రదర్ వాళ్ళు దీపక్ గారి టీంలో ఆంబేలో బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దానివల్ల నాకు లైఫ్లో ఆంబే పరిచయం అయింది. సో నేను చదువుకుంటున్నప్పుడు తెలిసింది ఏంటంటే ఆంబే అంటే మంచి ప్రోడక్ట్స్ అంతే. ఆ తర్వాత మా అన్నయ్య వాళ్ళు ఇంటికి వచ్చి మంచి మాటలు చెప్తూ ఉండేవారు. దీపక్ అని మాకు బిజినెస్ చూపించిన అప్లైన్ దీపక్ అని చెప్పేవారు. దీపక్ అంటే అంత మంచివాడు, అంత గొప్పవాడు, చాలా ఓర్పుతో బిజినెస్ చేస్తాడు, హార్డ్ వర్క్ అంటే దీపక్ని చూడాలి, ఇలా చెప్తూ ఉండేవారు. సో దీపక్ అంటే ఎవరు ఎప్పుడైనా ఒకసారి కలవాలి అనుకున్నాను. ఇన్సిడెంటల్గా దీపక్ మాకు దూరం బంధువే అవుతారు, కాకపోతే పెద్ద పరిచయం లేదు. సో మా అన్నయ్య వాళ్ళ నోట్లోంచి బాగా విన్నాను దీపక్ అని. తర్వాత నేను ఆంబే అంటే ప్రోడక్ట్స్ బాగున్నాయి కదా అనుకున్నాను. సో MCAలో జాయిన్ అయిన తర్వాత నేను కూడా మా అన్నయ్య దీపక్ టీంలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నేను అప్పుడు దీపక్తో నాకు పరిచయం జరిగింది. సో దీపక్ని ఫస్ట్ టైం చూసినప్పుడు ఆయన ఒక పెద్ద మీటింగ్లో స్టేజ్ మీద మాట్లాడుతూ కనిపించారు. సో ఇప్పుడు మీకు కనిపిస్తున్నట్టుగానే నీట్గా తయారై ఉన్నారు, ఇంతే స్మార్ట్గా ఉన్నారు. సో చూడగానే ఒకసారి చాలా బాగున్నాడు ఇతను, ఇన్ని రోజులుగా వింటున్నాం ఇతనేనా అనుకున్నాను. ఆ తర్వాత బిజినెస్ మీద ఫోకస్ చేసి బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇన్ఫోసిస్లో జాబ్ స్టార్ట్ అయింది నాకు. సో జాబ్ చేస్తూ కూడా నేను బిజినెస్ చేశాను. నేను స్టూడెంట్గా స్టార్ట్ చేసినప్పుడు నాకు ప్రోడక్ట్స్ బాగున్నాయి, ప్రోడక్ట్స్ వల్ల కొద్దిగా డబ్బులు వస్తాయి, బాగుంది అనుకున్నాను. అప్పట్లో నాకు ఎందుకు ఆంబే బిజినెస్ చేయాలి అంటే మంచి ప్రోడక్ట్స్ కోసం చేయాలి అంతవరకే తెలుసు, కొన్ని డబ్బులు వస్తాయి. తర్వాత జాబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అప్పుడు రోజుకి 9-9:30 గంటలు ఉద్యోగం చేయాలి, అసలు ఫ్రీ టైం అనేది ఉండట్లేదు, ఇట్లా అసలు టైం లేకపోవడం అనేది అప్పుడు తెలిసింది. స్టూడెంట్గా ఉన్నప్పుడు అంత తెలియలేదు. సో బాగానే ఉంది. తర్వాత జాబ్లో కూడా ఈ జాబ్ చేసిన నాళ్ళు డబ్బులు వస్తాయి, చేయనప్పుడు డబ్బులు రావు, ఇటువంటివన్నీ నాకు అసలు లైఫ్ అర్థం అవ్వడం స్టార్ట్ అయింది. అది అయిన తర్వాత నేను బిజినెస్లో సీరియస్ అవ్వడము అంతా అయిన తర్వాత దీపక్ గారితో పరిచయం పెరిగింది. ఆ పరిచయం తర్వాత మేము ఇద్దరం మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాము. మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న తర్వాత ఈ ప్రపోజల్ని మేము పేరెంట్స్కి తీసుకెళ్ళాం. తను వాళ్ళ పేరెంట్స్కి, నేను మా పేరెంట్స్కి ప్రపోజల్ తీసుకెళ్ళినప్పుడు స్వతహాగా వాళ్ళు తీసుకొచ్చే సంబంధం అంటే ఒక ధైర్యం ఉంటుంది, నేను తీసుకెళ్లేసరికి కొద్దిగా భయపడతారు కదా. సో అందువల్ల ఫ్యామిలీ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ చూసుకుని సంబంధం చేద్దామని ఫైనలైజ్ అయ్యే వరకు మేమిద్దరం రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళము. ఆ తర్వాత మా మ్యారేజ్ అయింది. సో ఈ విషయంలో మాకు లైఫ్లో ఈ ప్రేమ అని చెప్పి మేము లైఫ్లో డిస్ట్రాక్ట్ అయిపోయి ఆంబేని పక్కన పెట్టి జాబ్ని పక్కన పెట్టి అలాంటి టెన్షన్స్ ఫేస్ చేయకుండా రైట్ టైంలో మా పేరెంట్స్ కానీ మా అత్తగారు వాళ్ళు మా ఇన్లాస్ కానీ కరెక్ట్ టైంలో మా మ్యారేజ్ని అప్రూవ్ చేసినందుకు మేము ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉంటాం. లైఫ్లో డిస్ట్రాక్ట్ అయిపోకుండా మమ్మల్ని కాపాడారు వాళ్ళు. ఆ తర్వాత మ్యారేజ్ అయ్యే టైంకే దీపక్ గారు ఆల్రెడీ ఫౌండర్ ఎమరల్డ్గా బిజినెస్ అప్పటి వరకు బిల్డ్ చేసి ఉన్నారు. సో నేను తనని ఆ పొజిషన్ నుంచి జాయిన్ అయ్యాను. సో అంతకు ముందర వరకు నాకు సింగిల్గా బిల్డ్ చేయడం వచ్చు, మా బ్రదర్ వెనకాల నుండి బిజినెస్ బిల్డ్ చేయడం వచ్చు. సడన్గా నేను ఫౌండర్ ఎమరల్డ్గా బిజినెస్లోకి పరిచయం అవ్వడం జరిగింది. అప్పుడు కొద్దిగా భయం వేసింది, కొద్దిగా ఇబ్బంది అనిపించింది, ఎలా చేయాలి, అసలు మా మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా మ్యాచ్ అవుతాయి అనుకున్నాం. కాకపోతే ప్రతి క్షణం దీపక్ గారు అడుగడుగునా నాతో పాటు ఉండి ఎక్కడ నేను ఇంప్రూవ్ అవ్వాలి, ఎక్కడ నేను మార్పు చేసుకోవాలి అనేది నాకు గైడ్ చేస్తూ తన తోడు నిలబెట్టుకుని ఈ రోజున ఈ పరిస్థితి వరకు నన్ను తీసుకొచ్చారు. సో ఐ రియలీ థ్యాంక్ దీపక్ ఫర్ దట్. అండ్ బిజినెస్ బిల్డ్ చేస్తూ ఉండగా నేను ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తూ
పార్ట్ టైంలో ఈవినింగ్స్లో ఈ బిజినెస్ బిల్డ్ చేసేదాన్ని. సో బిజినెస్ బిల్డ్ చేసినప్పుడు అంత ఈజీగా ఏమి ఉండేది కాదండి. ఎందుకంటే నాకు మార్నింగ్ 7 o'clock నేను ఆఫీస్ బస్ ఎక్కితే సాయంత్రం 5-6 వరకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ పని కూడా పెరుగుతుంది కదా. సో నెంబర్ ఆఫ్ అవర్స్ ఆఫీస్లో పెట్టిన తర్వాత అప్పుడు ఇంకా బిజినెస్ అపాయింట్మెంట్స్ అంటే ఇంకొంచెం స్ట్రెచ్ అవ్వాల్సి వచ్చేది. సిటీలో ఎక్కడ అపాయింట్మెంట్ ఉంటే నేను అక్కడికి వచ్చేలాగా ప్లాన్ చేసుకునేదాన్ని. దీపక్ గారు అక్కడికి వచ్చేవారు అపాయింట్మెంట్ దగ్గరికి, నేను ఆఫీస్ నుంచి అక్కడికి వచ్చేదాన్ని. అక్కడి నుంచి మేము అపాయింట్మెంట్ ఫినిష్ చేసుకుని బిజినెస్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత రాత్రి ఇంటికి వెళ్ళాను. ఒకరోజు 10 అయ్యేది, ఒకరోజు 11 అయ్యేది, ఒకరోజు 12 అయ్యేది. నాకు ఆఫీస్లో లేట్ అయిపోతే ఆ రోజు రాత్రి ఇంటికి లేట్ అయ్యేది న్యాచురల్లీ అపాయింట్మెంట్ ఫినిష్ చేసుకునేసరికి. సో కొంచెం స్ట్రెచ్ అవుతున్నట్టు అనిపించేది. ఒక్కొక్కసారి అనిపించేది ఎందుకు ఇంత కష్టపడ్డాము, ఆల్రెడీ జాబ్ ఉంది బాగానే ఉంది, తనకు కూడా సంపాదన బాగానే ఉంది, ఇంకా ఎక్స్ట్రాగా ఇంత స్ట్రెచ్ అవ్వాలా అని ఒక్కొక్కసారి అనిపించేది. అలా అనిపించినప్పుడల్లా మేము ఇద్దరం కూర్చొని ఏం చేసేవాళ్ళం అంటే అసలు ఈ బిజినెస్ మనం ఎందుకు చూసాం. ఒరిజినల్గా ఫస్ట్ టైం ఈ బిజినెస్ చూసినప్పుడు ఈ బిజినెస్లో మనకి ఏదో నచ్చింది, ఏదో కావాలనిపించింది, ఖచ్చితంగా వస్తుంది. సో ఇటువంటి నమ్మకంతో మనం ఈ బిజినెస్ మొదలుపెట్టాం. అది మనకి ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసిందా, వచ్చేస్తే ఇంకా జీవితంలో అన్నీ తీరిపోయా, సరదాలన్నీ కోరికలన్నీ తీరిపోయా, ఇంకేం అవసరం లేదా. సో ఇలా మాకు మేము అసలు ఎందుకు ఈ బిజినెస్ అనేది ఎప్పటికప్పుడు మళ్ళీ ఆలోచిస్తూ చూసుకుంటూ ఉండేవాళ్ళం. సో అలా చూసుకున్నప్పుడల్లా మాకు ఆన్సర్ దొరికేది, ఇంకా సాధించగలసినవి ఈ బిజినెస్లో చాలా ఉన్నాయి కాబట్టి మనం చేయాలి. సో ఒకటి మేము గమనించింది ఏంటంటే ఒక ఎలాస్టిక్ని పూర్తిగా సాగదీసి తీస్తున్నప్పుడు స్ట్రెచ్ చేస్తున్నప్పుడు ఇబ్బంది ఉంటుంది. కానీ ఈ బిజినెస్లో అనుకున్నవన్నీ ఒక్కొక్కటి సాధించుకుంటూ మా డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక్కొక్కటి టిక్ పెట్టుకుంటూ ఇది వచ్చింది, ఒక ఇల్లు వచ్చింది, కార్ వచ్చింది, లేకపోతే మంచి లైఫ్ స్టైల్ వచ్చింది, ఫారిన్ ట్రిప్స్ వచ్చి అలా అన్ని టిక్కులు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము, రివార్డ్స్ పొందుతున్నామని చూసినప్పుడు ఆ స్ట్రెచ్ అయిన ఎలాస్టిక్ తర్వాత లూజ్ అయ్యి కంఫర్టబుల్గా లైఫ్ లీడ్ చేస్తున్నామని అర్థమైంది. సో ఇనిషియల్గా టఫ్ అనిపించినా కూడా అయినా కూడా కంటిన్యూ చేస్తే ఒక పాయింట్ తర్వాత అది రిలాక్స్ అయ్యి లైఫ్లో లైఫ్ స్టైల్ని ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయగలుగుతాం. నా మటుకు నాకు ఎందుకు చేయాలి బిజినెస్ అని ఆలోచిస్తున్నప్పుడు మొదట్లో ఓన్లీ ప్రోడక్ట్స్ నచ్చాయి. తర్వాత మా ఇద్దరికి మ్యారేజ్ అయిన తర్వాత ఫారిన్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి సరదాగా తిరిగితే బాగుంటుంది, ఫారిన్ కంట్రీస్కి వెళ్తే బాగుంటుంది అనిపించింది. సో నా డ్రీమ్స్ కొంచెం ఎక్స్పాండ్ అయ్యాయి. ఆ తర్వాత లైఫ్లో పిల్లలు వచ్చిన తర్వాత రోజంతా ఆఫీస్కి వెళ్తున్నాను, సాయంత్రం అపాయింట్మెంట్స్ చేస్తున్నాను, ఇంకా పిల్లలకి అసలు టైం ఎక్కడ ఇస్తున్నాను, నాకు లైఫ్లో ఇంకొంచెం టైం కావాలనిపించింది. సో చూస్తుండగా నా డ్రీమ్స్ ఎక్స్పాండ్ అయిపోయి టైం కావాలి, మనీ కావాలి, ఫారిన్ ట్రిప్స్ కావాలి, రేపన్న భయం ఉండకూడదు, ఇట్లా అనిపించింది. అలా ఇంకొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏమైందంటే ఓన్లీ ఫ్యామిలీ పిల్లలు తిరగడమే కాదు, మంచి ఫ్రెండ్షిప్స్ కావాలి లైఫ్లో అనిపించింది. సో అలా ఒక్కొక్కటి చూసుకుంటే నాకు ప్రతి ఒక్కటి రియలైజ్ అవుతూ వచ్చింది. జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఒక టైంలో మా శాలరీ ఇనిషియల్గా ఎంత వచ్చేదో అంతకన్నా ఎక్కువ పెట్టి ఇప్పుడు ఎవ్రీ మంత్ మేము ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకుని ఇంట్లో యూజ్ చేయగలుగుతున్నాం. అంటే లైఫ్లో ఎంత అద్భుతమైన మార్పు. ఒక ప్రోడక్ట్ గురించి భయపడే స్టేజ్ నుంచి ప్రోడక్ట్స్ ఏది అవసరమైతే అది కొనుక్కోవాలి, ఎలా కావాలంటే అలా వాడుకోవాలనేలాగా ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకునేంత మా పర్చేస్ ఎబిలిటీ పెరిగింది ఈ బిజినెస్ వల్ల. థ్యాంక్స్ టు ఆమ్వే ఫర్ దట్. అట్ ద సేమ్ టైం అసలు రోజుకొక 2 గంటలు ఎక్స్ట్రా ఉంటే పిల్లలతో కాస్త టైం స్పెండ్ చేయొచ్చు అన్న సిచ్యువేషన్ నుంచి అసలు మా జాబ్స్ కన్నా చాలా రెట్లు ఈ బిజినెస్ ద్వారా డబ్బులు రావడం వచ్చి మాకు జాబ్ అవసరం లేని సిచ్యువేషన్ వచ్చింది. సో మేము జాబ్స్ అక్కర్లేదు ఇంకా మాకని వదిలేసాం. చాలామంది ఉద్యోగం పోయి బాధపడే వాళ్ళు కొందరైతే ఉద్యోగం అవసరం లేదని వదిలేసిన సిచ్యువేషన్ మాది. చాలా గర్వంగా అనిపిస్తుంది అది కూడా మేము ఎక్స్పీరియన్స్ అయినప్పుడు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే పిల్లలతోటి పిల్లలు లైఫ్లో జాబ్ ఉంది, బిజినెస్ ఉంది, పిల్లలు కూడా లైఫ్లోకి వచ్చారు, 1 గంట ఎక్స్ట్రా దొరికితే బాగుండు, పిల్లలు చూసుకుని ఇంకొక గంట ఉంటే బాగుండు అనుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు కంప్లీట్గా 24 hours నేను పిల్లలతోటే గడుపుతాను, బిజినెస్ అపాయింట్మెంట్స్ చేసుకుంటాను. ఇప్పుడు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ తోటి ఇంకా కంఫర్టబుల్గా బిజినెస్ చేసుకుంటున్నాను. లైఫ్లో నా టైం అని నేను చెప్పబడేది నాకు తిరిగి వచ్చింది. అదొక గ్రేట్ చేంజ్ మాకు వచ్చింది. అండ్ మీరు ఇందాక దీపక్ గారు చెప్పింది విని ఉంటే తను ఒక సైకిల్ మీద తను ఆమ్వే బిజినెస్ స్టార్ట్ చేశారని చెప్పారు. వాళ్ళ ఇంట్లో అదొక్కటే సైకిల్ ఉండేది. ఆ ఒక్క సైకిల్ తోటి తను, వాళ్ళ బ్రదరు, వాళ్ళ ఫాదర్ యూజ్ చేసేవారు. ఎవరు ఆ సైకిల్ తీసుకుంటే వేరే వాళ్ళు ఆ సైకిల్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చేది. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజున మాకు ఇప్పుడు ఇంట్లో 2 కార్లు ఉన్నాయి, ఇద్దరికి చెరొకటి, 2 2 వీలర్స్ ఉన్నాయి, ఇద్దరికి చెరొకటి, ఇంకా పిల్లలకైతే వాళ్ళ సైకిల్స్ వాళ్ళకు ఉన్నాయి. మా పార్కింగ్ లాట్లో అలా వెహికల్స్ అన్నీ పెట్టేసి ఉంటాయి, ఏది కావాలంటే యూజ్ చేయొచ్చు. లైఫ్లో ఎంత చాయిస్ వచ్చిందండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫారిన్ ట్రిప్స్ అండి. ప్రతి సంవత్సరం ఒక ఫారిన్ ట్రిప్కి వెళ్ళగలిగిన ఒక అద్భుతమైన అవకాశం ఈ బిజినెస్ మాకు ఇచ్చింది. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నన్ను పంపించవచ్చు వాళ్ళు ఫారిన్ కంట్రీస్కి. కాకపోతే నా ఉద్దేశంలో నా చేతికి ల్యాప్టాప్ ఇచ్చి పంపిస్తే నన్ను ఫారిన్ కంట్రీకి పంపించినా ఒకటే, స్విట్జర్లాండ్ మంచుకొండలో నన్ను కూర్చోబెట్టినా ఒకటే, మా ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ క్యూబికల్లో కూర్చోబెట్టినా ఒకటే. ల్యాప్టాప్ ఇచ్చి పనిచేసేదానికి ఎక్కడుంటే ఏంటి, కనీసం ఇంట్లో ఉంటే పిల్లల ముందరైనా ఉంటానుగా. బట్ ఈ బిజినెస్ అలా కాదండి. వైఫ్ని, హస్బెండ్ని కొన్ని స్పెషల్ ట్రిప్స్లో పిల్లల్ని కలిసి జస్ట్ ఎంజాయ్ చేసి రండి అని చెప్పి మనం ఫారిన్ ట్రిప్కి పంపిస్తారు.
ఎన్ని కంట్రీస్, మోర్ దాన్ 20+ కంట్రీస్కి తిరిగేసి వచ్చాం. అందులో ఎన్నో కంట్రీస్కి మా పిల్లలతోటి. నేను ఇన్ఫోసిస్లో జాయిన్ అయిన తర్వాత ఎప్పుడైనా జాబ్కి కోసం ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుందేమో అని నేను పాస్పోర్ట్ చేయించుకున్నాను. దీపక్ గారు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్లో ఫారిన్ ట్రిప్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు పాస్పోర్ట్ చేయించుకున్నారు. కానీ మా పిల్లలు అలా కాదు. మా పెద్ద అబ్బాయికి లెస్ దాన్ 1 ఇయర్లో మేము పాస్పోర్ట్ చేయాల్సి వచ్చింది మాతో పాటు ఫారిన్ కంట్రీకి తీసుకెళ్ళడానికి. మా చిన్న బాబునైతే వాడికి నెల రోజులు కూడా ఏజ్ లేకముందర, నెలకు కూడా ఏజ్ లేని చంటి పిల్లాడిని పాస్పోర్ట్ కోసం ఫోటో తీసి మేము పాస్పోర్ట్ చేయించాం. వాడిని స్విట్జర్లాండ్ తీసుకెళ్ళాం మాతో పాటు. ఎంత గర్వంగా అనిపిస్తుందంటే, మామూలుగా అయితే ఒక ఫారిన్ కంట్రీ అంటే అమ్మో ఫారినా, మనకి ఇక్కడ ఊళ్ళో షిరిడీకో లేకపోతే తిరుపతికో తీర్థయాత్రలకో చుట్టాలింటికో వెళ్ళాలి అనుకునే సిచ్యువేషన్ నుంచి ఏడాదికి ఒక ఫారిన్ ట్రిప్, అది కూడా పిల్లల్ని తీసుకుని వెళ్తుంటే ఆ పిల్లలకి లగేజ్ ప్యాక్ చేస్తున్నప్పుడు ఫారిన్ ట్రిప్కి పిల్లల మొహంలో కనిపించే ఎక్సైట్మెంట్కి ఇప్పటి వరకు మనం పడ్డ కష్టం ఈ బిజినెస్లో అంతా చెల్లైపోయింది, వసూలైపోయింది అనిపిస్తుందండి. మా పిల్లలతోటి మేము దుబాయ్కి వెళ్ళాము, ప్యారిస్ వెళ్ళాము, తర్వాత మేము వాళ్ళని తీసుకుని హాంకాంగ్ వెళ్ళాం, మక్కా వెళ్ళాం, దుబాయ్ వెళ్ళాం, సింగపూర్ వెళ్ళాం. ఎన్ని కంట్రీస్, ఆ కంట్రీస్లో స్పెషల్ ప్లేసెస్ చూడడము, ఐఫిల్ టవర్ కింద నిలబడి పిల్లలతో ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకుంటున్నప్పుడు ఆ ఎక్సైట్మెంట్కి ఇప్పటివరకు చేసిన బిజినెస్ వసూలైపోయింది అనిపిస్తుంది. ప్రతి ట్రిప్కి మాకు ఆ వసూలైపోయిందన్న ఫీల్ రాకుండా మేము ఇంటికి రాము. పిల్లలతోటి డిస్నీ ల్యాండ్ వెళ్ళాం, యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్ళాం. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్సెస్ అండి. ఇవన్నీ ఖచ్చితంగా నేను చెప్తాను, మన ఉద్యోగాల్లో మనం ఎంత సంపాదించుకున్నా, మన ప్రొఫెషన్స్లో మనం ఎంత సంపాదించుకున్నా ఫారిన్ ట్రిప్కి అయితే వెళ్ళగలుగుతాం. కానీ ఇలా కంపెనీ మనం తీసుకెళ్ళి ఎంజాయ్ చేసి రండి అని చెప్పి అక్కడ ఏది కావాలంటే చేయండి, ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకోండి అన్న ఫ్రీడమ్ ఒకటి ఉంటుంది చూసారా. బడ్జెట్ హోటల్స్ అవసరం ఉండదు. అక్కడ ది బెస్ట్ హోటల్ 5 స్టార్ హోటల్ అంటే 5 స్టార్ హోటల్లోనే దిగుతాం మనము. ఆ ఎక్స్పీరియన్సెస్ కోసం వెళ్ళాలి. నయాగరా వాటర్ ఫాల్స్, వాట్ అన్ ఎక్స్పీరియన్స్. ఆ నీటి తుంపర మన మీద పడినప్పుడు అబ్బా ఎంత ఆనందంగా ఉంది. ఇటువంటి ట్రిప్స్ కోసం ఎంత అయినా కష్టపడి బిజినెస్ చేయొచ్చు అనిపిస్తుంది. ఇవన్నీ నాకు గుర్తొచ్చిన కొన్ని ప్లేసెస్ చెప్పానండి. అద్భుతమైన బిజినెస్. నో కమింగ్ టు ఫ్రెండ్షిప్స్. బిజినెస్లో కొన్ని మీటింగ్స్, అసోసియేషన్స్లో మనం మన టీంలో, ఆర్గనైజేషన్లో లేడీస్ని, కపుల్స్ని అలా కలుస్తున్నప్పుడు ఎవరైనా బయట వాళ్ళు చూస్తే వాళ్ళకి ఇది ఫ్యామిలీ ఫంక్షనా లేకపోతే ఒక బిజినెస్ అసోసియేషనా తెలీదు. అలాంటి ఫ్రెండ్షిప్స్, మా సిస్టరా, పిన్నా, వదిన తెలీదు. వీఆర్ ఆల్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఉన్న మంచి ఫ్రెండ్స్ అనమాట. మేము చాలా అద్భుతమైన అసోసియేషన్స్ అండి. ఆ ఫ్రెండ్షిప్స్ కోసం అగైన్ ఐ థ్యాంక్ అండి. అయితే ఇవన్నీ ఇప్పటివరకు నేను చెప్పిన కొన్ని గుర్తొచ్చిన కొన్ని చెప్పినవి అందరికీ అనుభవించగలిగినవి. అంటే ఎవరు బిజినెస్ సరిగ్గా కరెక్ట్గా బిల్డ్ చేసుకుంటే అందరికీ ఇవన్నీ అవైలబుల్ అవుతాయి ఖచ్చితంగా. కానీ ఈ బిజినెస్ ద్వారా నాకు మాత్రమే దొరికిన ఒక పెద్ద రివార్డ్ ఏంటంటే దీపక్. ఈ బిజినెస్ ద్వారా తను నాకు పరిచయం అయ్యారు. తన టీంలో నేను ఫస్ట్లో ఇనిషియల్గా తన ఆర్గనైజేషన్లో స్టార్ట్ చేసినప్పుడు దీపక్ అంటే ఎక్కడో అసలు ఆయన ఆల్రెడీ ఫౌండర్ ఎమరల్డ్. ఆయన స్టేజ్ మీద చూసినప్పుడు ఎప్పటికైనా అసలు ఈయనతో దగ్గరగా మాట్లాడగలుగుతామా, ఈయనతో ఫోటో తీసుకోగలుగుతామా అనుకునే స్టేజ్ నుంచి ఆయన నన్ను అంతమందిలోంచి నన్ను పికప్ చేసుకుని ఆ లైఫ్ స్టైల్ని, ఆ బ్లెస్సింగ్స్ మొత్తంని నా మీద షవర్ చేయడానికి తనైతే డిసైడ్ చేసుకున్నారు. దానికి నేను చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. సో ఎలాగైతే మా పిల్లలతో పాటు ఈ బిజినెస్ బిల్డ్ చేయడానికి మా అత్తగారు మామగారు ఎప్పుడు మాతో ఉండి మాకు సపోర్ట్ చేశారో, అట్లాగే అసలు బిజినెస్లో మేము ఏది అనుభవించినా, ఏ ఆనందం పొందినా, లైఫ్లో ఏది సాధించినా దాన్ని మా వెనకాల బ్యాక్ బోన్ దీపక్ అండి. మాకు ఏది కావాలంటే అది ఇచ్చారు. జనరల్గా మనం మూవీస్ చూస్తుంటాం. మూవీస్లో హీరోని విలన్ జనరల్గా ఒక పెద్ద గ్యాంగ్ని తీసుకొచ్చి కొట్టి పడేస్తూ ఉంటాడు. కొట్టేస్తే పడిపోయాడు అనుకోండి, అతను హీరో అవ్వడు, ఎవరో హీరో ఫ్రెండో లేకపోతే ఎవరో అవుతారు. కానీ ఎన్నిసార్లు కింద కొట్టి పడేసినా, రక్తం కారిపోతున్నా కూడా లేచి మళ్ళీ నిలబడి ఫైట్ చేస్తారు చూడండి, అతన్నే మనం సినిమాలో హీరో అంటాం. వెన్ ఇట్ కమ్స్ టు దీపక్ పర్సనల్గా నేను చూసింది ఏంటంటే, ఒక కింద ఎన్నిసార్లు కింద కొట్టి పడేసినా మళ్ళీ లేవడము, ఎటువంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్, కొట్టి పడేయడం అంటే నా ఉద్దేశం సిచ్యువేషన్స్ వల్ల. సో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అవనివ్వండి, స్టేట్ వైడ్ ఏమైనా ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ అవనివ్వండి, టీంలో ఇష్యూస్ అవనివ్వండి, ఇమోషనల్ ఇష్యూస్ అవనివ్వండి, ఇది అది అని ఏం లేదు. ఒక సిచ్యువేషన్ వచ్చి కొంచెం కొద్దిగా కృంగిన సందర్భం ఏదైనా ఉన్నా, ఎంతసేపట్లో కృంగారో అంతకన్నా ఫాస్ట్గా టప్మని లేచి వచ్చి మళ్ళీ ఫైట్ చేసే యాటిట్యూడ్ ఏదైతే ఉందో, ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్, ఒక నడుస్తున్న ఎగ్జాంపుల్ మీకు నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ని చూడాలనుకుంటే దీపక్ని చూడాలండి. అటువంటి యాటిట్యూడ్తో తను ఈ బిజినెస్ని బిల్డ్ చేస్తూ, ఎక్కడ ఏమైనా ఒడిదుడుకులు వచ్చినా కూడా నిలబడి మా కోసం చేస్తూ, తను మా ఫ్యామిలీకి హీరో అయ్యారు. అసలు ఓవరాల్గా మా ఆర్గనైజేషన్ మొత్తానికి హీజ్ అ హీరో. ఇప్పుడు ఇదే ఆపర్చునిటీ మీ చేతిలో ఉంది. మీరు మీ ఫ్యామిలీకి హీరో అవుతారా? ఒక మదర్గా మీరు మీ ఫ్యామిలీకి ది బెస్ట్ హీరో అవుతారా? ఏమవుతారు? మూవీస్లో చూపించినట్టుగా నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్లో చిన్న చిన్న సిచ్యువేషన్స్ రాని బిజినెస్ ఏది ఉండదు. కానీ ఆ సిచ్యువేషన్స్ని దాటి ముందుకు వెళ్తే మీకు ఏది కావాలో మీకు అందుతుంది.
సో మీరు దీపక్ ఎట్లా ఉన్నారో అలా ఉండి, అండ్ దీపక్ అట్లాంటి యాటిట్యూడ్తో ఉంటే తన పక్కన నేను ఎట్లా ఖాళీగా కూర్చుంటాను. సో మేమిద్దరం కలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ చేతిలో చేయి వేసుకుని ముందుకు వెళ్తూ బిజినెస్లో ఎటువంటి ఎదురు దెబ్బలు తగిలినా, ఏ సిచ్యువేషన్స్ వచ్చినా నిలబడి సాధించాం. కాబట్టి ఈరోజు మాకు చెప్పుకోవాలంటే కొన్ని రివార్డ్స్ కనిపిస్తున్నాయి. అవే రివార్డ్స్ మీ అందరికీ కూడా పాజిటివ్. సో మీరు మీ ఫ్యామిలీకి హీరోస్ అవుతూ ఈ బిజినెస్ని బిల్డ్ చేయాలనుకుంటున్నారంటే ఈ బిజినెస్ని సీరియస్గా తీసుకోండి. ఏదో చిన్న చిన్న ప్రోడక్ట్స్ అంటున్నారు కదా అనుకోకండి. ప్రతి ప్రోడక్ట్ వెనకాల నా ఉద్దేశంలో మనం డెమోస్ చేసే డెమో కిట్ కానీ, మన చేతిలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కానీ ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిది. అది ఓపెన్ చేసి దాంట్లో ఉండే బెనిఫిట్స్ ఏంటో మీరు ఎంతమందికి షేర్ చేసి, ఎంతమంది ఫ్యామిలీస్లో ఈ ప్రోడక్ట్స్ని పెట్టి అంత తొందరగా మీ లైఫ్లోకి మీ జిని వచ్చి మీకు ఏది కావాలంటే అది ఇస్తారు. బయట ప్రపంచంలో మన అల్లావుద్దీన్ అద్భుత దీపంలో చూసిన జిని, అందులో ఆ దీపాన్ని రుద్దితే వచ్చే జిని 3 కోరికలే తీరుస్తాడు. కానీ మన చేతిలో ఉన్న యాంబే ఆపర్చునిటీ అనే అల్లావుద్దీన్ దీపం ఏదైతే ఉందో అది మీరు ఎన్ని కోరికలు అడిగినా దానికి ఓపిక అయితే ఉంటుంది. నా లైఫ్లో నాకు ప్రోడక్ట్స్ దగ్గర మొదలైంది, ఫారెన్ ట్రిప్స్, కార్స్ దగ్గర వరకు వచ్చిన నా డ్రీమ్స్కి, నీ డ్రీమ్ ఏదైనా కానీ ఈ పని చేయి, ఇది సాధించు, అంత సింపుల్ ఈక్వేషన్స్లో యాంబే బిజినెస్ నడుస్తుంది. సో మంచి ఆపర్చునిటీ అండి. మీ చేతిలో ఉన్న అల్లావుద్దీన్ దీపాన్ని నెగ్లెక్ట్ చేయకండి. అది కేవలం ఏదో పాత దీపం అనుకుని మూలను పడేయకండి. చిన్న పనులు ఉంటాయి కొన్ని చేయవలసినవి, అవి నేర్చుకోండి, చెయ్యండి. యూ కెన్ గెట్ ఎనీథింగ్. మీ జీవితంలో మీరు ఏది కోరుకుంటే అది మీకు వస్తుంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు, నా జీవితంలో ఇన్ని మార్పులు తెచ్చినందుకు థ్యాంక్స్ టు దీపక్. అందరికన్నా ముందర థ్యాంక్స్ టు గాడ్. నాకు కానీ తనకు కానీ ఆ బేసిక్ కామన్ సెన్స్ని పెట్టి ఈ బిజినెస్ అర్థమయ్యేలా చేసినందుకు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, చూసారు కదా మా జీవితంలో ఎంత మార్పులు తీసుకొచ్చింది యాంబే ఆపర్చునిటీ. తను నా జీవితంలో వచ్చేలాగా చేసింది యాంబే ఆపర్చునిటీ అనమాట. సో నేను ఈ బిజినెస్ చూసినప్పుడు ఒక 4,000 రూపాయలు లేక చాలా కష్టపడి ఒక సంవత్సరం దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. అయితే ఇదే ఎంత పొటెన్షియల్ బిజినెస్ అంటే ఇవాళ రోజున మేము లక్షల రూపాయలు ఆదాయం సంపాదిస్తున్నాం ఈ వ్యాపారం మీద. నేను రోజుకు ఒక 12 నుంచి 14 గంటలు పనిచేసేవాడిని చాలా కంపెనీల్లో. నాకు ఒకటే అనిపించేది, అసలు ఇంకా వేరే లైఫ్ ఏమైనా ఉందా లేదా పొద్దునుంచి సాయంకాలం దాకా ఇంకొకరి డ్రీమ్ కోసం పనిచేస్తూనే చావాలని అనిపించేది. థ్యాంక్స్ టు యాంబే ఆపర్చునిటీ మేము ఒక 20 సంవత్సరాలు అయింది. మాకు మండేకి సండేకి పెద్ద తేడా తెలియదు. 365 రోజులు నాకైతే సండే, తనకు కూడా 365 రోజులు సండే ఉంటుంది. ఇమాజిన్ చేయండి, మీరు వారానికి ఒకసారి సండే వస్తేనే అంత ఎక్సైటింగ్గా ఉన్నట్టయితే మీకు ప్రతిరోజు లైఫ్లో సండే ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో అదే అవకాశం ఇప్పుడు మీకు ఉంది. మీరు ఏం చేస్తారనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు ప్రతిరోజు సండే ఉంటుందా ఉండదా అని చెప్పాను కదా. నేను ఒక 5 నుంచి 10 లక్షల రూపాయలు అప్పుల్లో ఉన్నప్పుడు ఈ వ్యాపారాన్ని చూసాను. ఈ యాంబే బిజినెస్ యొక్క పవర్ వల్ల మాకున్న అప్పులన్నీ తీర్చేసాము, ఎంతో డబ్బు సంపాదించాము. ఒక 10x10 ఇంట్లో ఉన్న నేను రేకుల షెడ్లోంచి వచ్చి ఫ్యాన్ లేకుండా ఒక 10 సంవత్సరాలు ఫ్యాన్ లేకుండా బతికిన వాడిని నేను. అలాంటిది ఇవాళ నేను నా లైఫ్లోనే అన్నీ సాధించగలిగాము, ఇల్లు కట్టగలిగాము, పూర్తి ఏసీతో ఉండగలుగుతున్నాం, అసలు చెప్పలేని అన్ని సుఖాలు అనుభవించగలుగుతున్నాం. నేను బస్సులో వెళ్ళి బిజినెస్ని బిల్డ్ చేసిన వాడిని అనమాట. ఆటోలోని, బస్సులోని, షేరింగ్ ఆటోలోని వెళ్ళి నేను బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను సఫర్ అయ్యేంత వరకు కూడా. అలాంటిది ఒక 20 సంవత్సరాలు అయింది నా జీవితంలో నేను ఎప్పుడు బస్సు ఎక్కలేదు, షేరింగ్ ఆటో ఎక్కలేదు. 20 సంవత్సరాల నుంచి నేను కార్లోనే వెళ్తున్నాను. ఇది ఏదో గొప్ప విషయం కాదు, ఎవరైనా చేయొచ్చు. కానీ నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి చూసినట్టయితే నాకు ఇది చాలా అద్భుతమైన అవకాశం అనిపించింది. అప్పులు తీర్చేసామని చెప్పాను. నేను ఎప్పుడు కూడా ఎంతసేపు హైదరాబాద్ నుంచి వైజాగ్ హైదరాబాద్ తప్పితే వేరే ప్రదేశానికి వెళ్ళిందే లేదు నా ఫస్ట్ 25 సంవత్సరాల జీవితంలో. అలాంటిది యాంబే ఆపర్చునిటీ వల్ల నా పాస్పోర్ట్లు ఇప్పటికీ 4 పాస్పోర్ట్లు మార్చామండి. ఒక 30 వీసాలకు పైగా ఉన్నాయి. అంటే ఎన్ని దేశాలు తిరిగామో మీరు ఒకసారి ఊహించండి. అంటే లైఫ్లో ఎప్పుడైనా ఈ దేశం వెళ్తామా అని కూడా కలలో ఊహించని దేశాలన్నిటికీ కూడా వెళ్ళొచ్చు. 5-6 రోజులు టోటల్గా కంపెనీ పెయిడ్. అండ్ ఎప్పుడైనా ఒక 1,00,000 రూపాయలు దాచగలుగుతామా అనుకున్న మేము కోట్ల రూపాయలు సంపాదించగలిగాం ఈ వ్యాపారం ద్వారా. ఎంతసేపు నాకు ఎవరు సాయం చేస్తారు, నేను ఎవరిని అడగాలి అని బతికేవాడిని నేను నా జీవితంలో. అలాంటిది ప్రత్యక్షంగా పరోక్షంగా కనీసం ఒక 10,000 ఫ్యామిలీస్కి మేము లాస్ట్ 20 సంవత్సరాల్లో సహాయపడగలిగాము. వాళ్ళని అట్లీస్ట్ ఇన్స్పైర్ చేయగలిగాము, మోటివేట్ చేయగలిగాము ఈ బిజినెస్ ద్వారా. ఇదంతా కూడా సాధ్యమైంది బ్యూటిఫుల్ యాంబే బిజినెస్ ద్వారా. నేను చెప్పాను కదా, నేను సైకిల్ మీద ఈ బిజినెస్ కిట్ తీసుకొచ్చానని చెప్పాను. కార్ ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అట్ ద సేమ్ టైం నేను చాలామందిని చూశాను, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎప్పుడు పెరుగుతున్నారో వాళ్ళకి తెలియదు తల్లిదండ్రులకి. కొందరైతే హాస్టల్లో పెట్టేస్తారు, వేరే వేరే రాష్ట్రాల్లో, వేరే వేరే దేశాల్లో లేదా వేరే జిల్లాలో పెట్టేసి 10 రోజులకో 20 రోజులకో నెల రోజులకో 2 నెలలకో ఒకసారి వెళ్ళి చూసి వస్తూ ఉంటారు. నాకు అనిపించింది, మీ పర్పస్ ఏమిటి, ఫ్యామిలీ అంటే ఏంటి?
ఎక్కడో నైనిటాల్లో చదివించడానికి ఇంకా మరి పిల్లలు ఎందుకు? అదే నేను అనుకోండి, మా పిల్లలు ఇద్దరు కూడా నన్ను ఎప్పుడూ ఉద్యోగం చేయడం అనేది చూడలేదు. వాళ్ళు మేమిద్దరం ఉద్యోగంకి వెళ్ళడం అనేది వాళ్ళు ఎప్పుడు చూడలేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఉద్యోగం అనేది అసలు ఎవరికి ఉండదేమో. మాకు ఈ అభిప్రాయం కానీ పిల్లలకి ఆ ఆలోచన ఎందుకు వచ్చిందంటే మేము గత 20 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారం చేయడం ద్వారా అట్ ద సేమ్ టైము కాస్ట్లీ లైఫ్ అండ్ క్వాలిటీ లైఫ్ ఈ రెండు కూడా మాకు యామ్వే బిజినెస్ ద్వారా వచ్చింది. మా తల్లిదండ్రులను చూసాము, మా మేనమామని చూసాము, తాత ముత్తాతను చూసాము. వాళ్ళ ఉద్దేశంలో రిటైర్మెంట్ అంటే 60 సంవత్సరాలకి తెల్ల జుట్టుతో రిటైర్ అయ్యి శాలువా కప్పుకొని ఒక దండ వేసుకొని 10 ఫోటోలు తీసుకొని 10 మందికి భోజనం పెట్టడమే వాళ్ళ రిటైర్మెంట్ అంటారు. ఇన్ఫ్యాక్ట్ ఈ బిజినెస్ ద్వారా నేను మా ఫాదర్ కంటే లైఫ్లో 2 సంవత్సరాలు ముందుగా రిటైర్ అయ్యాను. మా ఫాదర్ 50 సంవత్సరాలకి రిటైర్ అయితే నేను 25 సంవత్సరాలకే రిటైర్ అయ్యాను. నేను రిటైర్ అయ్యాను కాబట్టి బలవంతంగా మా నాన్నగారిని రిటైర్ చేయాల్సి వచ్చింది. వాలంటీ రిటైర్మెంట్ తీసుకుని తనకి ఇంకా 10 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ ఉండగా ముందుగానే వాలంటీ రిటైర్మెంట్ తీసుకుని లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే డబ్బు ఒక్కటే సర్వస్వం కాదు, లైఫ్లో చాలా విలువైనది టైం. నేను నమ్మేది ఎంతో ప్రశాంతంగా బతకగలుగుతున్నాము, 10 దేశాలు తిరగగలిగాము, 10 ఫ్యామిలీస్ని కనీసం హెల్ప్ చేయగలిగాము. ఇవన్నీ కూడా మాకు అద్భుతమైన అవకాశం ఇచ్చింది యామ్వే అవకాశం. ఇంకా మేము మొదలుపెట్టినప్పుడైనా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఎక్కువ లేకపోవడము, ఆన్లైన్ కాకపోవడము, డెలివరీ సిస్టమ్ చాలా డిలే అవుతూ ఉండేది, 5-10 రోజులు పట్టేది. ఇప్పుడు జరిగిన టెక్నాలజీ మార్పు వల్ల, సోషల్ మీడియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల జూము, వాట్సాప్, టెలిగ్రాము, ఫేస్బుక్ లాంటి ఆధునిక మాధ్యమాల ద్వారా వ్యాపారం చేయడం అనేది 10 రెట్లు ఫాస్ట్ అవుతుంది. మాకు ఒకవేళ 2-3 సంవత్సరాలు పట్టుంటే ఫౌండర్ ప్లాటినం అవడానికి, మీకు సంవత్సరంలోనే ఫౌండర్ ప్లాటినం అవుతుంది. ఎందుకంటే మీ టైం సేవ్ అవుతుంది. ఇంతకుముందు మేము ఒక రాష్ట్రానికి, ఒక జిల్లాకు పరిమితమై బిజినెస్ బిల్డ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మొత్తం దేశం మొత్తం ఈ బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. అంటే ఎటువంటి జాగ్రఫికల్ లిమిట్ లేదు. ఈ సిటీలోనో లేదా ఈ పర్టికులర్ స్ట్రీట్లోనే బిజినెస్ చేయాలని ఏం లేదు. మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీ లెగ్స్ ఏ సిటీలో అయినా ఏ స్టేట్లో అయినా రావచ్చు. అండ్ దానికోసం మీరు ఫిజికల్గా ప్రతిరోజు మేము వెళ్ళేవాళ్ళం. అప్పుడు ప్రతి వారం, ప్రతి నెల వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మీరు వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. సోషల్ మీడియా యూజ్ చేసుకుంటే మీరు కూర్చున్న ప్లేస్లో మీ ఉద్యోగాన్ని వదిలేయకుండా దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూనే మీరు డైమండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ మీకు ఒకటే సలహా ఇస్తాను, ఉద్యోగాన్ని వ్యతిరేకించట్లేదు, కానీ ఉద్యోగమే జీవితం అనుకుని బతకద్దు. రైట్? ఏదైతే మీరు 60 సంవత్సరాలు సాధించగలుగుతారో అది 35 సంవత్సరాలుగా సాధించగలిగితే ఇంకొక 25 సంవత్సరాలు మీరు సేవ్ చేసుకోగలుగుతారు లైఫ్లో. ఆ 25 సంవత్సరాల్లో నిజంగా మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకుంటున్నారో, సినిమాలే చూడాలనుకుంటున్నారో, తీర్థయాత్రకి వెళ్ళాలనుకుంటున్నారో, ఇంకేం చేయాలని చదువుకోవాలనుకుంటున్నారో అది చేయడానికి మీకు మహత్తరమైన అవకాశం దొరుకుతుంది మీరు ఈ బిజినెస్ బిల్డ్ చేస్తే కనుక. బయట వ్యాపారాల్లో కానీ, బయట ప్రొఫెషన్స్లో కానీ డబ్బు మాత్రమే ఉందండి. మీరు ఉన్న రోజులు మీరు డబ్బు వస్తుంది. ఈ ప్రపంచంలో మీరు లేకపోతే ఆ డబ్బు మీకు రాదు. మీరు చేస్తున్న పని మీ వైఫ్ కానీ, మీ పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ చేయగలుగుతారని గ్యారంటీ లేదు. సో మేము చెప్పదలుచుకున్నదల్లా ఒకటే ఫ్రెండ్స్, మీరు స్టార్ట్ చేసిన యామ్వే బిజినెస్ చిన్న వ్యాపారం కాదు, ఒక రోడ్ సైడ్ బిజినెస్ కాదు, ఇది గ్లోబల్ బిజినెస్. మీకు దీని పొటెన్షియల్ అర్థం కావాలంటే 2-3 సంవత్సరాలు ఉండాల్సి వస్తుంది. ఇందులో ప్రోడక్ట్స్ వాడి, కొన్ని మీటింగ్స్ అటెండ్ అయ్యి, కొంత నాలెడ్జ్ తీసుకుని, ట్రైనింగ్ తీసుకుంటే కానీ మీకు బిజినెస్ యొక్క పొటెన్షియల్ ఏంటో అర్థం కాదు. ఈ బిజినెస్ వదిలేస్తే కూడా మనం బయటికి వెళ్ళి పెద్దగా సాధించేది ఏం లేదు. టీవీ చూడడము, పేపర్లు, ఫ్రెండ్స్, గాసిప్ తప్పితే వేరే ఏమీ లేదు. అదే నేనేమంటా అంటే మీకు నచ్చినా నచ్చకపోయినా, అర్థమైనా అర్థం కాకపోయినా, అర్థమైనట్టు నటించి ఒక 2-3 సంవత్సరాలు ఉండి దీన్ని క్షుణ్ణంగా పరీక్షించి అవగాహన తెచ్చుకొని ఎప్పుడు మీకు అర్థమైతే అప్పుడే బిజినెస్ బిల్డ్ చేయండి. అప్పటి నుంచి 5-10